నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. తట్టు రూబెల్లా వ్యాధులను నివారించేందుకు కేంద్రంతో జత కలిసి లయన్ క్లబ్ విశేషంగా కృషి చేస్తుంది. ఆగస్టు 1 నుంచి 2వ విడత వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఆవశ్యకతను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూబెల్లా, తట్టు వ్యాధుల వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీతారామనగర్లో జరిగిన ఈ ర్యాలీలో జీనియస్ బ్లూమింగ్ మైండ్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 2 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. తట్టు, రూబెల్లా వ్యాధులను తరిమి కొట్టాలని నినాదాలు చేశారు. నిలబడండి అక్కడే. రైట్ రండి. సార్ లోపలికి తీసుకెళ్తున్నా, సార్ లోపలికి తీసుకెళ్తున్నా, లోపలికి ఇంకా అందరికి మన నేతపాటు ఉన్నట్టు వస్తున్నా ఏది సారికి మళ్ళీ ఇచ్చాను. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా వ్యాక్సినేషన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, లయన్స్ క్లబ్, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంఆర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఉద్యమంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీలో 1,24,00,000, జిల్లాలో 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున లయన్స్ క్లబ్స్ పుట్టి ఈ 2017 సంవత్సరానికి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇది సెంటినియల్ ఇయర్ అంటారు. లయన్స్ క్లబ్స్ మెయిన్గా సైట్ క్వెస్ట్ మీద ఉద్యమం చేసి లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం నరేష్ అగర్వాల్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఇండియా మన చికాగోలో ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ఉద్యమంగా ఎంఆర్ వ్యాక్సిన్ని ఇండియాలో వేయించాలని ప్రధానంగా సంకల్పించుకొని లయన్స్ క్లబ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, WHO ఆర్గనైజేషను, యూనిసెఫ్, వరల్డ్ డాక్టర్స్ ఐఎంఏ అసోసియేషను, వరల్డ్ పేట్రియాటిక్ డివిజను అందరూ కలిపి దీన్ని ఉద్యమంగా తీసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ ఇది సెకండ్ ఫేజ్ అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ 6 రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకొని 3,94,00,000 మందికి ఈ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ కింద రేపు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఈ సెకండ్ ఫేజ్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 1,24,00,000 మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రధానంగా తీసుకొని అన్ని స్కూల్స్లో టార్గెట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 10 లక్షల మందికి వేయాలని నిన్న కలెక్టర్ గారి మీటింగ్లో తీర్మానించి అన్ని స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి, అంగన్వాడీ కేంద్రాల్లో ఇది వేయాలని తీసుకొని ఆల్రెడీ 1వ తారీఖు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది దీంట్లో లయన్స్ పెద్ద ఎత్తున పాల్గొని హోర్డింగ్స్, ఎక్స్పో కార్డ్స్ అన్నీ మా వంతు మేము సహాయ సహకారాలు గవర్నమెంట్కి అందజేస్తున్నాం. లయన్స్ వాళ్ళు దీంట్లో ప్రధానంగా వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఈ ప్రోగ్రాంలో మేము వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నాం. అందరూ గుంటూరు జిల్లాలో ఉన్న లయన్స్ క్లబ్ అందరినీ కోరుతున్నది ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎక్కడెక్కడైతే వేస్తున్నారో స్కూల్స్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చారు. అక్కడ వెళ్ళి లయన్స్ క్లబ్స్ వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వేదాంత హాస్పిటల్స్ ఎండీ చింతా రామకృష్ణ మాట్లాడుతూ 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. ప్రాణాంతకమైన రూబెల్లా, తట్టు వ్యాధులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 8వ తారీఖు వరకు సుమారు
ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబరు 8వ తారీఖు సుమారు 45 రోజుల్లో భారతదేశ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి తరపున మీజిల్స్ రుబెల్లా అనే అటువంటి ప్రాణాంతకమైన వ్యాధులకి మన పిల్లలు బారిన పడకుండా ఉండటానికి 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది అని ఒక పెద్ద ఉద్యమము నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేశం మొత్తం మీద 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్లో 2 ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి మీజిల్స్, అంటే తెలుగులో తట్టు వ్యాధి అంటారు. ఈ మీజిల్స్ వ్యాధి 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ చిన్నపిల్లలకి అందరికీ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి న్యూమోనియా, 2 విరోచనాలు అంటే డయేరియా రావచ్చు, న్యూమోనియా, కొంతమందిలో మెదడు వాపు వ్యాధి. ఈ 3 లక్షణాల వలన సుమారు భారతదేశంలో కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతూ ఉంది. అట్లానే రుబెల్లా, ఈ రుబెల్లా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక దగ్గు, జలుబు, విరోచనాలు అటువంటివే వస్తూ ఉంటాయి. కాకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్, ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కనుక ఈ రుబెల్లా వ్యాధి వచ్చినట్లయితే కనుక వాళ్ళ పిల్లల్లో ప్రెగ్నెన్సీలో కనుక ఈ ఇన్ఫెక్షన్ వస్తే పిల్లలకి మెదడు వ్యాపు కాకుండా కంజనిటల్గా హెరిడిటరీ డిసీజెస్ అయిన గుండెలో లోపాలు లేకపోతే వినికిడి లోపంతో వచ్చే అవకాశం ఉందన్నమాట. అందువలన ఈ 2 వ్యాధుల్ని ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల అన్ని స్కూల్స్ వాళ్ళు దేశం మొత్తం మీద ఎవరైతే చదువుకుంటున్నారో, ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందువలన ఈ క్యాంపెయిన్ సందర్భంగా జీనియస్ బ్లూమింగ్ మైండ్స్ స్కూల్ వాళ్ళు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఈ క్యాంపెయిన్ ఇప్పుడే ఒక 2K ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సుమారు ఒక 200 మంది విద్యార్థులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మరియు జీనియస్ బ్లూమింగ్ మైండ్స్ స్కూల్ యాజమాన్యం అందరూ పాల్గొన్నారు. దీనికి నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ ర్యాలీలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ సుమారు ఒక 1000 పాంప్లెట్లు వాళ్ళు పోయే వాళ్ళకి పంచడం జరిగింది. సో చెప్పొచ్చేది ఏంటంటే ఈ 45 రోజులు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని వాళ్ళ పిల్లలకి, స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా వ్యాక్సిన్ వేశారా లేదా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తట్టు రుబెల్లా ప్రతి బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ వేయించి ఉంటారు. 6 నెలల నుండి 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి బాలుడు, బాలికకి ఈ క్యాంపెయిన్లో పాల్గొని అంతకుముందు టీకాలు వేయించాం కదా అని అనుకుంటారు తల్లిదండ్రులందరూ కూడా. కానీ మారుతున్న ప్రపంచీకరణ, పర్యావరణంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా కొత్త వ్యాక్సిన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. అనేక రోగాలు కొత్త వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మామూలుగా కొత్త వ్యాక్సిన్ వచ్చినప్పుడు అందరూ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నగర ప్రజలందరూ కూడా మా లయన్స్ క్లబ్ తరఫున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మన పట్టణం మొత్తం కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామైంది. అందరూ కూడా తమ తమ బిడ్డలకు ఇంతకుముందు వ్యాక్సిన్ వేయించాం కదా అనేటువంటి స్పృహలో ఉండకుండా ఈ వ్యాక్సిన్ కూడా తప్పనిసరిగా వేయించాలని ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ తరఫున సమాచారం ఇస్తూ ఉన్నాం. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అనేక మెదడు వ్యాధులు, ఇలాంటి వ్యాధులు ఎన్నో కొత్త వస్తూ ఉన్నాయి పిల్లలకి. వాటికి రాకుండా కొత్త వ్యాక్సిన్ ఎప్పటికప్పుడు ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కొత్తగా కనుక్కుని ప్రపంచం మొత్తం మీద అలాంటి వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. దాంట్లో భాగమే మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది పిల్లలకి వ్యాక్సిన్ వేయాలి ప్రభుత్వం సంకల్పించడం. లయన్స్ క్లబ్ గుంటూరులో పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందరికీ తెలియజేస్తున్న దాంట్లో భాగమే ఈరోజు ఈ స్కూల్లో ర్యాలీ నిర్వహించి ఈ ప్రచారాన్ని కొనసాగించడానికి ప్రారంభం చేశారు. 2 ఉదయం నుంచి ఈ కార్యక్రమం 7 వారాలు కొనసాగుతుందని 5 వారాలు కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రసాద్, టీడీపీ నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు, మార్కెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ నివాస గృహాలను కల్పించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. తాడికొండకు చెందిన మహిళలు కలెక్టర్కు వింతపత్రాన్ని అందించారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని వృద్ధులైన వారికి, పేదలకు చెందేలా చూడాలని కోరారు.
అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. అడిగి మా గవర్నమెంట్ ఇళ్ళు స్థలాలు ఇచ్చారు. ఇచ్చి కొన్నాటికి మా స్థలాలు మాకు చూపించారు. చూపిస్తే మేము రాళ్ళు తెచ్చి పాతుకున్నాం, ఇళ్ళు వేసుకున్నాం. గొడ్డోళ్ళు వచ్చి ఇళ్ళు బొంగు బిక్కిపోతున్నారు. కొండ ఒకటి వస్తుంది. ఆ వాగులో మరి అక్కడ చీకట్లో చుట్టూ పొలాలు ఎట్లా ఉంటామండి? ప్రభుత్వానికి అయితే వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకు ఊళ్ళోనే అద్దెలు కట్టుకొని ఉంటున్నాం. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. మాకు ఇళ్ళ స్థలం కావాలండి. మేము ఇల్లు వేసుకొని ఉంటామండి. అది మేము ఇల్లు వేసుకొని మాకు ఇల్లు మాకు ఎవరు తెచ్చిపెట్టే వాళ్ళు లేరు. చేసుకుంటేనే తినేది, లేకపోతే వస్తేనండి. మాకు పట్టాలు ఇచ్చారండి. పట్టాలు పట్టాలండి. మరి అంత ఉండోళ్ళకే ఇస్తే ఎవరు వేసుకుంటారండి? అక్కడ లేనోళ్ళకి ఇవ్వాలా. మీరు అదంతా మీరు ఆధారం చూసుకొని అన్నీ చూసుకొని మీరు చెక్ చేసుకొని లేనోళ్ళకి మీరు ఇవ్వాలా. ఉండోళ్ళకి ఇస్తే ఉండోళ్ళు ఏం వేసుకుంటారు? వాళ్ళు వేసుకోరు. ఉండోళ్ళకి ఏం కర్మ, లేనోళ్ళకి కర్మ. ఈ రకంగా బాధపడుతున్నాము. 4-5 పోయి 10 మంది లేనోళ్ళు వేసుకుంటే ఆ గొడ్డు మేసే వాళ్ళు వచ్చి పీకేస్తున్నారు. మరి మేమేం చేస్తాం? నీళ్ళ అవసరం లేదు, కరెంటు లేదు. సులభ పడ బాగు వచ్చింది, వాన పడితేనే బస్సులు ఆగిపోతాయి. మరి మా పరిస్థితి ఏంది? ఎన్ని సంవత్సరాల నుంచి మేము అద్దె కట్టుకుంటాం. కొంతమందికే కొలిచారు, కొంతమందికి ఇంజనీర్. పంచాయతీరాజ్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్లో వారికి ఉన్న ఇబ్బందులను కలెక్టర్కు విన్నవించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మమ్మల్ని రోడ్డు పాలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. మమ్మల్ని కార్వే వాళ్ళు 2014 లీటర్ ఆపరేటర్స్ జిల్లాలో గంటకి 50 రూపాయలు లెక్క తీసేసి నెలసరి వేతనం కావాలి. మాకు నెలసరి వేతనం ఇచ్చేలా 6 మంది ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారండి. వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి కూడా కార్వే తరపున రిక్రూట్మెంట్ చేశారు. కార్వే వాళ్ళు మమ్మల్ని ప్రతి నెల శాలరీస్ ఇచ్చే విధంగా తీసుకున్నారు, కానీ ప్రతి నెల శాలరీ అనేది ఇవ్వలేదు. వాళ్ళు 3 months 4 months శాలరీస్ ఇస్తూనే మాకు 1 year 2 years కాంట్రాక్ట్ అని చెప్పేసి 10 months 15 daysలోనే మమ్మల్ని క్లోజ్ చేశారు. మిగిలిన 2 months శాలరీస్ అనేది కూడా మాకు ఇవ్వలేదు. ఆ శాలరీ కోసం మేము ప్రతి 2 సంవత్సరాల నుంచి కూడా కమిషనర్ ఆఫీస్ చుట్టూ, మంత్రి గారి చుట్టూ, అందరి చుట్టూ తిరిగాము. ఇంతవరకు కూడా దాని గురించి ఎక్కడ ఏమిటి అనేది కూడా ఎవరి దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ లేదు. ప్రతిసారి తిరిగినప్పుడల్లా అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. కమిషనర్ గారేమో కార్వే శాలరీస్ అనేది మీ పంచాయతీల నుంచి డ్రా చేసి ఇప్పిస్తామని చెప్పేసి సుమారుగా 10 సార్లు 10 లెటర్లు పెట్టారు. ఆ 10 లెటర్ల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ సర్పంచ్ గారు కానీ, ఏ కార్యదర్శి గారు కానీ, ఏ డిపో ఆఫీసులో నుంచి వాళ్ళు కానీ, ఏ ఆఫీసర్ అనేవి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతాం. మాకు అట్లాగా అని చెప్పి కార్వే ఆఫీస్ వాళ్ళు కాకుండా మన కమిషనర్ గారు గంటకి 50 రూపాయలు చొప్పున అనేది ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తీసుకుని వాళ్ళ చేత పని చేయించండి అన్నారు. గంటకి 50 రూపాయలు శాలరీ అని చెప్పేసి పంచాయతీల్లో మేము చేరాము. సరే, అప్పటి నుంచి చేరిన తర్వాత కూడా ఒక ఆపరేటర్ కూడా కనీసం గంట లెక్క కాదు కదా, మామూలు శాలరీ అనేది కూడా ఇవ్వటం లేదు. 50 రూపాయల శాలరీ కాదు, మామూలు శాలరీ కూడా ఎక్కడ ఇవ్వటం లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏ కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఒక్కొక్కరికి 5-6 నెలల జీతం కూడా ఇవ్వాలి. 5-6 నెలల జీతం ఇవ్వకుండా పోగా మా చేత వెట్టి చాకరీ చేపిస్తున్నారు. సర్వే అంటున్నారు, పలానా అప్లికేషన్స్ చేపించాలి, రేత్రి పగులు మా చేత వర్క్ చేపిస్తున్నారు. ఇవే కాకుండా మా చేత పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నారు. మండలం ఆఫీసులో చేసి ప్రతి వర్క్ కూడా మా చేత చేపిస్తున్నారు. టైపిస్టులు ఉన్నారు, వాళ్ళ చేత ఎవరి చేత చేపించట్లేదు. కంప్యూటర్ ఆపరేటర్ అనే అతని చేత చేపిస్తున్నారు. ఇవన్నీ సర్వే ప్రెసిడెంట్ పిఆర్ఐ సర్వే అనేది ఒక చేపిస్తున్నారు. ఆ సర్వే ఎవరి కోసం చేపిస్తున్నారు? మా కోసం చేపిస్తున్నారు, ప్రజల కోసం చేపిస్తున్నారు, ఎవరి కోసం చేపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎం పంచాయతీ అనేది ఒక వెబ్సైట్ లాంచ్ చేసి దాంట్లో పంచాయతీ సంబంధించిన అన్ని అప్లికేషన్స్ దాంట్లో క్రియేట్ చేయించారు. దాని ద్వారా తీసేసి ఇప్పుడు ఎవరో పిఆర్ఐఎస్ అనే అప్లికేషన్ క్రియేట్ చేయించేసి ఈ హౌస్ సర్వే అనేది, ఈ డ్రైనేజ్ సర్వే అనేది చేపిస్తున్నారు. అది ఎవరి కోసం? ఆ సర్వే చేసినందుకు అప్లికేషన్ వాళ్ళకి 13 రూపాయలు ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి? ఇన్ని అప్లికేషన్ క్రియేట్ చేసే వాళ్ళకిను, వాళ్ళు మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఎవరికి ఇవ్వండి? ఈ 13 రూపాయలు పిఆర్ఐ సర్వే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్? మాకేమో నెల శాలరీస్ ఇవ్వడానికి అయితే అమౌంట్ లేవా? వాళ్ళకైతే శాలరీస్ ఇవ్వడానికి ఆ పిఆర్ఎస్ సర్వే చేయడానికి మెయింటెనెన్స్కి అయితే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలా, అమౌంట్ ఇవ్వాలా? ఇది ఎలా సార్? మాకు 2 సంవత్సరాలున్నర అమౌంట్ మాకు వెంటనే కార్వే సంస్థ
బకాయి కార్వే సంస్థ నుంచి రావాల్సిన బకాయి వెంటనే మాకు 2 నెలల శాలరీ మా ఆపరేటర్స్ అందరికీ ఇవ్వాల్సిందిగా దయచేసి కోరుతున్నాము. ఇంకొకటి మాకు శాలరీస్ నెలసరి వేతనం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని 151 జీవో ప్రకారంగా ఏదైతే ఉందో డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎంత అని చెప్పేసి జీవో విడుదలైంది. ఆ 151 జీవో ప్రకారంగా మాకు రావాల్సిన శాలరీ ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాను. విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు ఎంతో అవసరమని జీనియస్ చెస్ అకాడమీ శ్రీధర్ అన్నారు. జిల్లా స్థాయి చెస్ పోటీలను సోమవారం భాష్యం విద్యాలయంలో ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు క్రీడాకారులకు భాష్యం విద్యా సంస్థలు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాలా భాషలో ఉన్నాం, అయిపోయింది, అక్కడికి వస్తుంది. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ మరియు భాష్యం విద్యా సంస్థలు జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు ఛాంపియన్షిప్ మరియు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్షిప్లో గెలుపొందిన మొదటి 4 కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున గుజరాత్లో జరిగే చెస్ జాతీయ స్థాయి పోటీలకి ప్రాతినిధ్యం వహిస్తారు. గత 3 సంవత్సరాలుగా గుంటూరు జిల్లా అసోసియేషన్ మరియు జీనియస్ చెస్ అకాడమీ వారు చాలా గొప్పగా ఈ విషయాల్ని 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించేందుకు వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ సంవత్సరం భాషా విద్యా సంస్థల వారు చాలా వారి సహకారాన్ని అందించి క్రీడాకారులందరికీ కూడా భోజన వసతి సౌకర్యాలు, ఆడుకోవడానికి మంచి వెన్యూ ఏసీ హాల్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువంటి సహకారం అందిన వారికి కూడా ప్రత్యేక అభినందనలు. రాష్ట్రంలో చెస్ని అభివృద్ధి చేసే దిశలో మేము అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయాన్ని జాగ్రత్త తీసుకున్నాం. వచ్చే సెప్టెంబర్ 3 నుంచి 12 వరకు జాతీయ స్థాయి అండర్-7 బాలబాలికల పోటీలను కూడా నిర్వహిస్తున్నాం. వీటికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానిస్తున్నాం. మరి వారి సహకారంతో ఈ రాష్ట్రంలో క్రీడల్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ చెస్ ఛాలెంజర్ చెస్ ఛాంపియన్షిప్ 2017 టోర్నమెంట్ని జీనియస్ చెస్ అకాడమీ తరఫున నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్కి భాష్యం స్కూల్స్ వారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు. సహకారాలు జిల్లాల నలుమూల నుంచి ఇప్పటికీ 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు టోర్నమెంట్లో పోటీ పడడానికి. ఈ టోర్నమెంట్లో ఇంటర్నేషనల్ మాస్టర్ కృష్ణతేజ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇది వరుసగా ఈ గుంటూరు జిల్లా అసోసియేషన్ తరఫున ఇది వరుసగా 3వ టోర్నమెంట్, హ్యాట్రిక్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ని జీనియస్ చెస్ అకాడమీ తరఫున ఈ 3వ టోర్నమెంట్ కూడా మేము నిర్వహిస్తున్నాం. సో ఈ టోర్నమెంట్లో గెలిచిన 4 క్రీడాకారులు ఈ నెల 13 నుంచి 23 వరకు
గుజరాత్లో జరిగే నేషనల్ టోర్నమెంట్కి మన స్టేట్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ కూడా సిటీ బస్సులో లేడీ కండక్టర్స్కు బదులుగా మగవారిని నియమించాలని సోమవారం నిర్వహించిన డైల్ యువర్ ఆర్ఎంకి ఫిర్యాదు వచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. మొత్తం 26 ఫిర్యాదులు సూచనలు ప్రయాణికుల నుంచి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ సేవలను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుంటూరు ఆర్టీసీ రీజియన్ ఈరోజు డైలీవర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 23 సమస్యలు, సూచనలు, సలహాలు, ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. పిన్నెల్లి పిడుగురాల మధ్య ట్రిప్పులు కొన్ని తగ్గించారని, ఆ ట్రిప్పులు పెంచితే ప్రయాణికులకు అనువుగా ఉంటుందని చెప్పడం. తర్వాత దాచేపల్లి బస్ స్టేషన్లో సైకిల్ స్టాండ్ లేదు, సైకిల్ స్టాండ్ పెడితే ముఖ్యంగా దివ్యాంగులు ట్రైసైకిల్స్ పెట్టుకోవడం కష్టంగా ఉందని చెప్పారు. నెక్స్ట్ మాచర్ల గుంటూరు మధ్య ఎక్స్ప్రెస్ బస్సే కాకుండా ఏసీ బస్సు పెడితే బాగుంటుందని కూడా చెప్పారు. ఎన్టీఆర్ బస్ స్టేషన్లో నైట్ హాల్ట్ బస్సు మిస్ అయిన ప్రయాణికులు ఎవరైనా మన కుర్చీలలో పడుకొని ఉంటే వారిని కొంచెం వారి వివరాలు కనుక్కునే రీతిలో కొంచెం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు వారి సిబ్బంది వైఖరిలో మార్పు రావాలని చెప్పారు. నెక్స్ట్ మేజర్గా వచ్చేసి పిన్నెల్లి పిడుగురాల మధ్య ఇందాక చెప్పాను, తెనాలి శ్రీశైలంకు కూడా రాత్రి వేళలే కాకుండా ఉదయ వేళల్లో కూడా బస్సు ఉంటే బాగుంటుందని కూడా చెప్పారు. నెక్స్ట్ కాట్రపాడు స్కూల్ టైమింగ్ 4:45 కాబట్టి అది 4:30 ఇచ్చే బస్సును 5 o'clock మారిస్తే బాగుంటుందని చెప్పారు. తర్వాత సిటీ బస్సుల్లో లేడీ కండక్టర్స్ పెట్టడం వలన ఆదరణ తగ్గుతుంది కాబట్టి జెంట్స్ కండక్టర్స్ని పెట్టండి. లేడీ కండక్టర్స్ బస్సు దిగి షౌటంలో చేయడం లేదు, దానివల్ల ఆదాయం తగ్గిందని మీరు బస్సు పెంచడం మానేస్తారేమో. ఆదాయం డెఫినెట్గా ఉందని చెప్తున్నారు. తర్వాత గోరంట్ల నుంచి మనం హోసన్న మందిర్కు బస్సు పెట్టాం. అది హోసన్న మందిర్ కాకుండా గోరంట్ల ఊర్లోకి పెట్టమని అడిగారు. గోరంట్ల ఊర్లోకి పెట్టి 1 year తిప్పామంటే బస్సులు రాలేదు కాబట్టి ఇప్పుడు హోసన్న మందిర్ పెట్టడం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.